హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీ తనియాస్ కిచెన్. నేను మీ గౌరీనండి. ఈరోజు వీడియోలో సింపుల్గా క్యాలీఫ్లవర్ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చపాతీలో కానీ పప్పన్నంలో సైడ్ డిష్గా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెలో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. దీనికోసం మనం 1/2 కిలో క్యాలీఫ్లవర్ని తీసుకుంటున్నాను. దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఈ పీసెస్ వేసేసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసి బాగా ఉడికించుకోవాలండి. బాగా మీన్స్ 85% ఉడికించుకుంటే సరిపోతుంది. 85% ఉడికిన తర్వాత దీన్ని మనము పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, 2 పెద్ద సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసేసుకోవాలండి. ఆనియన్స్ మనము కొన్ని ఎక్కువనే పడతాయండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా కాకుండా కొంచెం రెడ్ కలర్లో, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఒక టిప్ అండి, మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేస్తే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయండి. సో ఇక్కడ నేను కొంచెం వేయలేదు, క్లిప్ మీకు పెట్టలేదు, కొంచెం సాల్ట్ వేసాను, వేయిపోయినాయి. తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలండి. మరీ ఎక్కువ వేయద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అడుగంటకుండా నీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము నీట్గా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులోకి మనము ఒక మీడియం సైజ్ 2 టమాటాలని కట్ చేసి వేసుకోవాలండి. సో మనం ఫ్రై కాదు కదండి, వేపుడు కాబట్టి టమాటాలు వేస్తున్నాము. టమాటాలు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఎందుకు 2 టమాటాలు వేస్తున్నాను. టమాటాలు బాగా మగ్గించుకోవాలండి. మీకు ఇష్టమైతే లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోండి. నేను ఇక్కడ లిడ్ ఏం క్లోజ్ చేయట్లేదండి, డైరెక్ట్గా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను, మగ్గించుకుంటున్నాను. ఈ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి నేను కొన్ని మసాలాలు వేస్తున్నానండి. సో మసాలాలు ఏంటంటే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారాన్ని, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూను గరం మసాలా. చూడండి, నేను స్పూన్ అంటే మొత్తం ఇట్లా 1/2 స్పూన్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే క్వాంటిటీని బేస్ చేసుకొని వేసుకోండి. సో ఇలా మసాలాలు ఏమీ మాడకుండా స్లోగా పెట్టుకొని ఇలా స్లోగా ఫ్రై చేసేసుకోవాలండి. సో క్వాంటిటీని బేస్ చేసుకొని మసాలాలని ఇంక్రీజ్ చేసుకోవడమా డిక్రీజ్ చేసుకోవడమా మీ ఇష్టం అండి అది. సో నేను 1/2 కేజీకి చెప్తున్నాను. ఇక్కడ 85% ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని మనము ఇందులో వేసేసుకొని నీట్గా కలుపుకోవాలండి. మరి ఫాస్ట్గా కాకుండా చిన్నగా మనము కలుపుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనకి ఇవి కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ మనము ఎక్కువసేపు పెట్టి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటే మనకి ఆ మసాలాలన్నీ పట్టే వరకు మనము కలుపుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి టేస్టీగా ఉడికిపోయి ఉంటాయి. సో లాస్ట్లో మనము వీటిపైన కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ వేపుడు అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని మనము చపాతీలో కానీ నైట్ డిన్నర్లో చపాతీ అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలానే మన ఛానల్ని